బ్రేకింగ్ న్యూస్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కేసులో నోటీసులు ఇచ్చింది ఈడీ. ఈ నెల 27న విచారణకు రావాలంటూ ఆదేశించింది. సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందులో 3.4 కోట్లు చెక్ రూపంలో, మరో 2.5 కోట్లు నగదు రూపంలో తీసుకున్నట్టు ఈడీ అనుమానిస్తుంది. మోసపూరిత మార్గాల్లో సంపాదించిన డబ్బు క్యాష్ రూపంలో మహేష్ కు చెల్లించినట్టు భావిస్తుంది. దీంట్లో నిజానిజాలు రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ఈ నెల 16వ తారీఖున అటు సురానా గ్రూప్కు సంబంధించిన నివాసాలలో, ఆయన కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో 100 కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. వాస్తవానికి ఇప్పటికే ఈ సురానా గ్రూప్ డైరెక్టర్కు నరేంద్ర సురానా, అట్లనే అటు భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సతీష్ చంద్ర గుప్తా, వీళ్ళిద్దరిపైన అటు అనేక కేసులు సీసీఎస్లో నమోదయ్యాయి. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లను విక్రయిస్తామంటూ ముందస్తుగానే అడ్వాన్సులుగా తీసుకున్నారు, కానీ ప్లాట్లు ఇవ్వలేదు, మోసం చేశారనే కేసులు నమోదయ్యాయి. దీనిపైన ఈడీ విచారణ చేస్తుంది. ఈడీ విచారణలో భాగంగానే మొన్న సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. దానిలో 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ 100 కోట్లలో 5.9 కోట్ల రూపాయలు హీరో మహేష్ బాబుకు చెల్లించినట్లుగా అధికారులు గుర్తించారు. వాస్తవానికి సాయి సూర్య గ్రూప్ డెవలపర్స్కు గతంలో అటు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గ్రూప్లో ప్లాట్లు కొనాలంటూ అటు అడ్వర్టైజ్మెంట్లలో నటించారు. 30 సెకండ్ల నిడివి ఉన్న 2 అడ్వర్టైజ్మెంట్లతో పాటు 10 సెకండ్ల నిడివి ఉన్న ఒక అడ్వర్టైజ్మెంట్, మొత్తం 3 అడ్వర్టైజ్మెంట్లలో అటు మహేష్ బాబు నటించారు. దానికి గాను ఆయన 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. దానిలో 3.4 కోట్ల రూపాయలు అటు చెక్ రూపంలో చెల్లించినప్పటికీ మిగతా 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారు. ఈ నగదు రూపంలో చెల్లించిన దానికి మనీ లాండరింగ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఆయన పైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 27వ తారీఖున అటు ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి అటు సాయి సూర్య గ్రూప్స్ చేసిన మోసంతో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ అటు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఇటువంటి యాడ్లో నటించడం వల్ల అనేక మంది ప్రభావితమయ్యారు. అనేక మంది ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి, ఆ సంస్థలో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ వాళ్ళంతా కూడా మోసం చేయడంతో దానిపైన ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా 100 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీల విషయంలోనే ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేశారు. ఎవరెవరికి ఈ నగదు లావాదేవీలు చేయాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి ఈ నగదంతా కూడా సేకరించారు, ఎందుకు వాళ్ళకి నగదు రూపంలో ఈ డబ్బంతా కూడా చెల్లించారు, తదితర వివరాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు సేకరించనున్నారు. తొలుత మహేష్ బాబు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇంకా సురానా గ్రూప్ ప్రతినిధులు అటు నరేంద్ర సురానా, చంద్రశేఖర్ గుప్తా, వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎవరెవరైతే నగదు లావాదేవీలు జరిగాయో వీళ్ళ మధ్య వాటిలందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికైతే రంగం సిద్ధం చేస్తుంది. కానీ ఈరోజు అటు మహేష్ బాబుకి నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా అటు మొత్తం చిత్ర పరిశ్రమలో షాకు గురైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు అనేక ప్రమోషన్లో నటిస్తున్న హీరోలు కావచ్చు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మధ్య కొంత చిక్కుల్లో పడుతున్న పరిస్థితి. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడమా, లేకుంటే ఒక సంస్థలు ప్రమోట్ చేయడం, ఆ తర్వాత ఆ సంస్థలు మోసం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానిలో ఇట్లా ఈ సెలబ్రిటీస్ని చూసే తాము కొనుగోలు చేశామంటూ చెప్పడంతో సెలబ్రిటీలపైన గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా మనీ లాండరింగ్ కేసులో అటు ఈడీ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయడం కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ప్రసూన, రైట్, థ్యాంక్ యూ పవన్. మొత్తంగా మనీ లాండరింగ్ విషయంకి సంబంధించి కూడా ఈడీ మహేష్ బాబుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. మరి మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అన్నది చూడాలి.